రైట్ ఇక మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. నేడు ఏపీ తెలంగాణ అధికారులు భేటీ కానున్నారు. విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పెండింగ్ అంశాలపై రెండు రాష్ట్రాల అధికారులు చర్చించనున్నారు. రెండు రాష్ట్రాల సీఎస్ల నేతృత్వంలో ఏపీలోని మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో సమావేశం జరగనుంది. ఇక ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చించనున్నారు. నేడు ఏపీ తెలంగాణ అధికారుల భేటీ కానున్నారు. విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పెండింగ్ అంశాలపై రెండు రాష్ట్రాల అధికారులైతే చర్చించనున్నారు. రెండు రాష్ట్రాల సీఎస్ల నేతృత్వంలో ఏపీలోని మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో సమావేశం అయితే జరగనుంది. ఇక ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏపీ సమస్యలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శాంబశివరావు మరింత సమాచారాన్ని అందిస్తారు. శాంబశివరావు చెప్పండి, ఈ రోజు రెండు రాష్ట్రాల సీఎస్లు అయితే సమావేశం జరగనున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మొత్తంగా చూసుకోవచ్చు, నేడు ఏపీ తెలంగాణ అధికారులు భేటీ అవుతా ఉన్నారు. మంగళగిరిలో ఈ కార్యాలయంలో భేటీ సమావేశం నడుస్తా ఉంది. ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి ఆ సీఎస్ల నేతృత్వంలో అధికారులంతా కూడా భేటీ అవుతా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర విభజన అప్పుడు రాష్ట్రంలో కొన్ని సమస్యలు అట్లా పెండింగ్ ఉండిపోయాయి. పంపకాల విషయంలో కొన్ని అంశాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ పెండింగ్ అంశాలకు సంబంధించినట్టు నీటి సమస్యగా జలాశయాలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, అదేవిధంగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి బడ్జెట్ అంశాలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, కీలకంగా రెండు రాష్ట్రాలు భవిష్యత్తులో ఏ విధంగా కలిసి వెళ్ళాలి, అదేవిధంగా స్నేహపూర్వకంగా ఏ విధంగా ఉండాలనే అంశంపై కూడా పూర్తిసారి అయితే ఈ యొక్క సమావేశానికి ప్రాధాన్యత ఉండే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే రెండు కూడా తెలుగు రాష్ట్రాలు ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజధానిగా అప్పుడు హైదరాబాద్ ఉంది. తర్వాత పూర్తిగా కూడా ఇప్పుడు 10 సంవత్సరాల వరకు ఉమ్మడి రాజధాని ఉంటుంది. కొన్ని హక్కులు ఉంటాయని చెప్పినప్పటికీ 10 సంవత్సరాలు ఇప్పటికీ దాటిపోయినటువంటి నేపథ్యంలో కొన్ని పంపకాలకు సంబంధించినటువంటి అంశాలు ఇంకా ఆ పెండింగ్ లోనే ఉన్నాయి. ఆ పెండింగ్ లకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు కూడా ఈ రోజు తీసుకుంటున్నారు. దానిలో భాగంగానే మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు, అది కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎస్లు ఇద్దరు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. దాంతో పాటు కొంతమంది కలెక్టర్లు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరయ్యే అవకాశం కనపడతా ఉంది. ఇది ముఖ్యంగా దీంట్లో నీటి పంపకాలకు సంబంధించినటువంటి కీలక అంశం చర్చలకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో నాగార్జున సాగర్ నీటి పంపకాల విషయంలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో మనం ప్రత్యక్షంగా చూసాం. ఎన్నికల ముందు కూడా అక్కడ ఇరు రాష్ట్రాల పోలీసులు అక్కడ కొంత యుద్ధ వాతావరణాన్ని సృష్టించినటువంటి పరిస్థితి, అటు ఇటు రాకపోకలు కూడా ఆపినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి లేకుండా సరిసమానంగా ఎవరికైతే ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిన అప్పుడు ఆ పంపకాలు జరిగినటువంటి అంశాలు ఏవైతే కీలక అంశాలు ఉన్నాయో దాని విధంగా సమానంగా ముందుకు వెళ్లే విధంగా ఈ యొక్క చర్చలో అయితే చర్చలో అయితే ఈ సమావేశంలో ఈ అంశాలు అయితే రానున్నాయి. అయితే మరికొద్దిసేపట్లోనే పూర్తి స్థాయిలో కూడా చర్చించుకున్న తర్వాత ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎస్లు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కానీ అదేవిధంగా సంబంధించినటువంటి అంశాలు కానీ ప్రస్తావించే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ శాంబశివరావు. మొత్తంగా రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ఈ రోజు అధికారులతో భేటీ జరగనుంది మంగళగిరిలోని ఏపీఐఐసీ ఆఫీస్ లో. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్ చెప్పండి, తెలంగాణ సంబంధించిన ఎలాంటి సమస్యలు ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు అంటారు? థ్యాంక్ యూ పద్మ. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఎందుకంటే తెలంగాణ విషయంలో చాలా పకడ్బందీ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇందులో భాగంగానే రెండు రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలతో పాటు ఆ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని సైతం ఏపీలో ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాకు సంబంధించిన అధికారులు, ఏపీ తెలంగాణకు సంబంధించిన అధికారులు భేటీ ఏపీఐఐసీసీ కార్యాలయంలో ఉన్నది. ఇందులో భాగంగా ఏపీ తెలంగాణకు సంబంధించిన సిఎస్ నేతృత్వంలో అధికారుల భేటీ కానుంది. ఈ భేటీలో అనేక విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలతో పాటు రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు దీనిపై చెక్ పెట్టేందుకు దీంట్లో పెద్ద ఎత్తున మనకు సమస్యల పరిష్కారం కోసం
సమావేశంలో అనేక చర్చలు సైతం జరిగే ఆస్కారం ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఎందుకంటే గతంలో విభజన అంశంలో అనేక అంశాలు అటు తెలంగాణ అటు ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పేసి గతంలో అనేక మార్లు ఫిర్యాదులు సైతం వచ్చాయి. ఇందులో భాగంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమావేశంలో ఈ పలు అంశాలు సైతం చర్చించి వాటికి సొల్యూషన్ తీసుకునే దిశగానే ఈరోజు ప్రత్యేకంగా ఈ సమావేశం చేస్తున్నారు. ఇందులో ఈ రెండు రాష్ట్రాల సీఎస్లతో పాటు విభజన అంశంలో నెలకొన్న సమస్యలు ఏమున్నాయి, దాంట్లో భాగంగా వీటికి సంబంధించిన సమస్యలు ఎట్లా ఉన్నాయి, దాంట్లో భాగంగా పరిష్కారం కాని అంశాలు ఎట్లా ఉన్నాయి అనే అంశంపై పూర్తి స్థాయిలో సమాలోచనలు చేసి ఈరోజు సమస్య పరిష్కారం కోసం ఒక వేదిక ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో ఈ సమావేశం జరగనుంది. ఇందులో భాగంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన సీఎస్లు పాల్గొని అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సీఎస్లు చర్చించే ఆస్కారం సైతం ఉంది. దీంట్లో భాగంగా అధికారుల భేటీకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు సైతం చేస్తున్నారు. ఎందుకంటే పలు అంశాలపై చర్చించిన నేపథ్యంలో రాష్ట్రాలకు సంబంధించిన సీఎస్ హాజరవుతున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అక్కడ ప్రత్యేకంగా రాష్ట్ర విభజన అంశాలపై తెలంగాణ ఏపీకి సంబంధించిన దాంట్లో మంగళగిరిలో ఏఐసిసి కార్యాలయంలో ప్రత్యేక భేటీ సైతం మరి కాసేపులో కానుందని చెప్పొచ్చు. పద్మ. రైట్, థ్యాంక్ యూ ధనంజయ్.